నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ కవిత గారికి బెయిల్కి సంబంధించి కోర్టులో విచారణ జరిగిందంట కదా, మరి కోర్టులో ఏం జరిగింది? ఈసారన్నా బెయిల్ ఇచ్చారా, ఇవ్వలేదా సార్? ఈరోజు హైకోర్టులో బెయిల్ మీద విచారణ జరిగింది. బట్ ఇంకా కవిత తరపున అడ్వకేట్స్ వాదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద ఏమేమి అబ్జెక్షన్ ఉన్నాయని ఇటు సిబిఐ ఈడీ రెండు ఏజెన్సీలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది ఇవ్వలేదన్నమాట. సో అది 2 రోజుల్లో ఇవ్వమని మండేకి పోస్ట్పోన్ చేశారు. సో మండే లోపల అంటే మ్యాక్సిమం రేపే సాటర్డేనే సిబిఐ అండ్ ఈడీ ఇద్దరు కూడా డాక్యుమెంట్స్ ఇవ్వాలి. వీళ్ళకి ఇచ్చిన తర్వాత వితిన్ 1 డేలో వీళ్ళు ప్రిపేర్ అయ్యి మండే కంప్లీట్గా ఆర్గ్యుమెంట్స్ ఫినిష్ చేయాలి, బెయిల్ ఆర్గ్యుమెంట్స్. ఎవరు? కవిత తరపున అడ్వకేట్స్. సో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఫినిష్ చేస్తే అప్పుడు మండే సిబిఐ అండ్ ఈడీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ కోర్టు వింటుంది. సో మంగళవారం విన్నాక అప్పుడు నాకు తెలిసి జడ్జిమెంట్ రిజర్వ్ చేయొచ్చు, మళ్ళీ ఎప్పుడో జడ్జిమెంట్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం మనకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే బెయిల్ రిజెక్ట్ అయ్యే అవకాశమే ఉంటుంది. హైకోర్టు స్థాయిలో బెయిల్ ఈడీ స్థాయి కేసుల్లో రాదు. మామూలుగా ఇదే కేసులో మనం పరిశీలిస్తే ఎవరికి కూడా హైకోర్టు స్థాయిలో బెయిల్ రాలేదు. ఎవరికి? మన మనీష్ సిసోడియా, ఆయన సుప్రీంకోర్టులోనే బెయిల్ రాలేదు. మొన్న కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఆయనకి కస్టడీ. అట్లాగే సంజయ్ సింగ్కి ఇంకొక ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, ఆయనకి మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కాబట్టి మిగతా వాళ్ళకి అందరికి కూడా అప్రూవల్గా మారడం వల్ల బెయిల్ వచ్చేది తప్ప రెగ్యులర్ బెయిల్ రావడం అనేది హైకోర్టు లెవెల్లో ఈడీ కేసులో వెరీ వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా ఈ కేసులో మాత్రం ఈమెకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు ఈడీ అండ్ సిబిఐ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తారనమాట ఈమె బెయిల్. దీన్ని అంటే ఈమె సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, సాక్ష్యాధారాలని ఇది చేస్తారు, ఆల్రెడీ ఈమె బెదిరిస్తున్నారు, ఈమె అరెస్టు కూడా సహకరించలేదు, ఇవన్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. మనం చూసాము రౌస్ అవెన్యూ కోర్టులో భానుప్రియ మీనన్ ఆమె స్వయంగా వెళ్ళి కోర్టుకి ఈమె అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఎలా బిహేవ్ చేశారు వీళ్ళందరూ, అక్కడ ఒకవేళ బ్రదర్ మీద ఒక కేసు కూడా మేము పెట్టొచ్చాము, ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళి చెప్పారనమాట. మామూలుగానే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం సెక్షన్ 45 ప్రకారం ట్విన్ కండిషన్స్ మీట్ చేయాలని నేను అనేకసార్లు చెప్పాను. అంటే తాను నిర్దోషిని అని ముద్దాయి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ముద్దాయి మీద ఉంటుంది. అట్లాగే బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి నేరంలోనూ నేను పార్టిసిపేట్ చేయను అని కూడా జడ్జిని నమ్మించాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ డిఫికల్ట్. అట్లాగే పబ్లిక్ ప్రాసిక్యూటరు ఈ బెయిల్ విషయంలో ఎంతసేపు అయినా కూడా వాదించవచ్చు, వాళ్ళని కట్టేలు చేయడానికి లేదు. సో అందువల్ల జనరల్గానే ఇటువంటి కేసుల్లో అంటే ఈడీ పెట్టిన ఈ చట్టం కింద పిఎంఎల్ఏ చట్టం కింద పెట్టిన కేసుల్లో బెయిల్ రాయడం వెరీ వెరీ డిఫికల్ట్. అయితే చాలామంది ఏమంటున్నారంటే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది కదా, కవితకి ఎందుకు రాదు అనేది చాలామంది అడుగుతున్నారు. కేజ్రీవాల్కి నిజానికి ఆయన బెయిల్ అడగలేదు, ఆయన తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ వెళ్ళాడు. ఎందుకంటే ఇది పొలిటికల్గా మోటివేటెడ్, ఎలక్షన్ ముందు నన్ను అరెస్ట్ చేశారు, అంటే నాకు ఒక పొలిటికల్ పార్టీని నేను నడుపుతున్నాను, నా పొలిటికల్ పార్టీకి ఫెయిర్ ప్లేయింగ్ గ్రౌండ్ లేకుండా చేయడానికే మోడీ ఎత్తివేశాడు, నేను 22 చోట్ల నా పార్టీ కంటెస్ట్ చేస్తుంది, సో 22 చోట్ల నేను ప్రచారం చేయకుండా ఆపడానికే మోడీ పనిచేశాడు, అందుకని దాదాపు 1.5 year అయిపోయినా కూడా కేసు పెట్టి ఇప్పుడు అర్జెంటుగా నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏ రకంగా లేదు, అట్లాంటప్పుడు ఇన్ని రోజులు ఎందుకు నన్ను అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఆయన ప్రశ్నించిన వాటిలో ఒకటి. రెండవది, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏమీ లేదు అని. అంటే పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 19 ప్రకారం ఎవరైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అరెస్ట్ చేసినప్పుడు బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద ఉంటుంది, బెయిల్ ఏమో ముద్దాయి మీద ఉంటుంది, నిరూపించుకోవాలి నేను నిర్దోషని. అరెస్ట్లేమో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎవరైనా కూడా వాళ్ళు ఇతను తప్పు చేశాడు అని ప్రైమా ఫేసి ఎవిడెన్స్ పెట్టగలగాలి.
సో దీంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏం లేదు, ఓన్లీ అప్రూవల్గా మారిన వాళ్ళ వాంగ్మూలాలు మాత్రం ప్రధానంగా ఉన్నాయి. సో ఈయన ఒక హోటల్లో కలిసినట్టు, ఆ హోటల్లో బిల్లు ఈయనే పే చేసినట్టు ఇట్లాంటివి ఉన్నాయి తప్ప ఏ రకమైన మెటీరియల్ ఎవిడెన్స్ లేదు. తర్వాత మనీ ట్రయల్ లేదనమాట దీంట్లో. సో అందుకని ఈ కేసులో ప్రధానంగా సుప్రీంకోర్టు వేరే రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది ఈ కేసుకు. ఎందుకంటే ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో ఒక లైవ్ ఫోర్స్ అని కూడా కోట్ చేసేవి, లైవ్ ఫోర్సు. అటువంటి ఎన్నికల్లో పాల్గొనకుండా ఎన్ని అబ్జెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చెప్తున్నట్టుగా టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ అనేది కరెక్ట్గా లేదు. 1.5 year రాని అర్జెన్సీ ఇప్పుడు ఎందుకు అర్జెన్సీ వచ్చింది, ఇట్లాంటి అనేక ప్రశ్నల్ని కోర్టు ప్రశ్నించింది ఈడీకి. ఈడీ సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. అందుకని ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఎన్నికల్లో ఫెయిర్ ప్లే అనేది ఉండాలి కాబట్టి, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని అన్ని పార్టీలకు ఉండాలి కాబట్టి ఈయనకు ఎన్నికల వరకు టైం ఇచ్చారు. సో అది రేపు ఎన్నికలు ఢిల్లీలో ఉన్నాయి 25వ తేదీన. అందుకని మళ్ళీ June 1న మళ్ళీ June 2న మళ్ళీ కోర్టుకి వచ్చి ఆయన సరెండర్ అయిపోవాలి. అది కండిషన్ అనమాట. అందుకని ఆ కండిషన్ ఈమెకు వర్తించదు. ఎందుకంటే ఈమె ఒక పార్టీకి అధ్యక్షురాలు కాదు ఈమె. సో ఎన్నికల్లో ఈమె ప్రచారం చేయకుండా కావాలనే ప్లాన్ చేసినట్టుగా ఏమీ లేదు. ఈమెకి అనేక సార్లు విచారణకు కూడా పిలిపించారు గతంలో కూడా. ఇవన్నీ ఈమె విషయంలో వేరు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జార్ఖండ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కి బెయిల్ రిజెక్ట్ చేస్తూ కొంత మందలించింది కూడా ఆయన్ని సుప్రీంకోర్టు. దానికి కారణం ఏంటంటే ఆయన కింది కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంటే సుప్రీంకోర్టుకు అరెస్టును ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశాడు. అంటే మన కేజ్రీవాల్కి ఎలాగ ఇస్తారో మనకు కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఇస్తారనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. కానీ సుప్రీంకోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. అంటే నువ్వు కింది కోర్టులో బెయిల్ ఉన్న విషయాన్ని, బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉన్న విషయాన్ని మాకెందుకు దాచిపెట్టారు అనేది గట్టిగా నిలదీసింది కపిల్ సిబాల్ని, అటు హేమంత్ సోరెన్ని. అప్పటికే హేమంత్ సోరెన్ తరపున కపిల్ సిబాల్ సరే అది ఆయన తప్పు కాదు, నాదే తప్పు, పర్సనల్గా నేను ఇది చేశానని కూడా రిక్వెస్ట్ చేశాడు. కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అంటే క్లియర్గా వీళ్ళు కావాలనే కేజ్రీవాల్కి ఎలాగ బెయిల్ ఇచ్చారో మనం కూడా అదే పద్ధతిలో తెచ్చుకుందామని ట్రై చేస్తున్నారనేది సుప్రీంకోర్టుకి అర్థమైపోయింది. సో కేజ్రీవాల్ ఏమో బెయిల్ అనేది అప్లై చేయలేదు. ఆయన తెలివిగా ఏం చేశాడు, అరెస్ట్ని ఛాలెంజ్ చేశాడు. మన చంద్రబాబు గారు చేసినట్టుగా అరెస్ట్ని ఛాలెంజ్ చేశాడు ఆయన. కానీ హేమంత్ సోరెన్ ఏమో కింద ఆల్రెడీ బెయిల్ జార్ఖండ్ కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ నాకు కేజ్రీవాల్కి ఇచ్చినట్టు ఇవ్వండి, నాకు కూడా ఎలక్షన్లు ఉన్నాయి అనేది అడిగాడు. సో దాంతో సుప్రీంకోర్టు కోపం వచ్చి మీరు మీ తెలివితేటలు అక్కడ పోయి చూపించుకోండి, ఇక్కడ చూపించకండి అన్నట్టుగా మాట్లాడిందన్నమాట. సో ఇవేంటంటే కేసును బట్టి ఉంటుంది. సో కేజ్రీవాల్ కేసు అనేది ఒక ప్రత్యేకమైన ఇది. అయితే మేము దాన్ని ప్రత్యేకంగా చూడలేదు. మామూలుగా అందరి విషయంలో చూసినట్టే రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి మేము ఇచ్చామని కూడా జడ్జెస్ చెప్పుకున్నారు. అలా చెప్పుకోవడానికి కూడా కారణం ఏమంటే అమిత్ షా విమర్శించాడు, కేజ్రీవాల్కి ప్రత్యేకంగా చూశారు అని. అప్పుడు ఆ జడ్జెస్ మేము మా తీర్పు మీద విమర్శను ఆహ్వానిస్తున్నాం, అట్ ద సేమ్ టైం మేము కేజ్రీవాల్ని ప్రత్యేకంగా ఏమి చూడలేదు, దీనికి సంబంధించి అనేక జడ్జిమెంట్లు కూడా మేము కోట్ చేసాము గతంలో. సో ఈ ఎన్నికల అనేవి ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలని చెప్పి మేము చేశాము అనేది సుప్రీంకోర్టు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకునింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు మీద కేజ్రీవాల్కి ఈ టెంపరీ అంటే బెయిల్, మధ్యంతర బెయిల్ ఇవ్వడం పట్లే విమర్శలు దేశవ్యాప్తంగా వచ్చాయి కాబట్టి బీజేపీ క్యాంపు నుంచి ఈ కేసులో బెయిల్ ఇవ్వాలన్నా కూడా సుప్రీంకోర్టు కొంత ఆలోచించే ఇస్తుంది ఎవరికైనా. సో అది కూడా ఒక రకంగా కేజ్రీవాల్ విషయం అనేది కవితకి నెగిటివ్గా ఉంది తప్ప పాజిటివ్గా లేదు. సో కాబట్టి నాకు తెలిసి మండే కూడా అవ్వదు, ట్యూస్డే కూడా అవ్వదు, నెక్స్ట్ వీక్ ఎప్పుడో అవుతుంది. అయినా కూడా బెయిల్ అయితే ఖచ్చితంగా రాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది.